హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మంచి టేస్టీ రెసిపీ అండి. చింత చిగురు ములక్కాడ ఇగురు అండి. చాలా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ములక్కాడ, చింత చిగురు. కళాయి పెట్టేసానండి. కళాయి పెట్టి నూనె పోసాను. ఇప్పుడు కూర వేసేసుకుందాం. తాలింపు వేసేసుకుందామండి. నూనె వేడెక్కింది. కొంచెం శనగపప్పు, తాలింపు సరుకులు ఇందాక చెప్పలేదండి. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, రెండు ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం. ఈ కూరకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ పడతాయండి. చాలా సన్నగా తరుక్కోవాలి, బాగా చిన్నగాని. అలా అని మళ్ళీ మిక్సీ పట్టకూడదు. చిన్న ముక్క అయితే టేస్ట్గా బాగుంటుంది కూర. పెద్ద ముక్కలకి చిన్న ముక్కలకి టేస్ట్ మారిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అండి, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే చిటికెడు పసుపు, ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత ములక్కాడ ముక్కలు వేసుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత వేసుకుందాం. ఒకసారి తీసి చూద్దామండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే ములక్కాడ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయతో పాటు ములక్కాడ, పచ్చిమిర్చి కూడా మగ్గుతుంది. టూ మినిట్స్ తర్వాత చింత చిగురు వేసుకుందామండి. తీసి చూద్దామండి. ఉల్లిపాయ మగ్గిపోయింది. ఇప్పుడు చింత చిగురు వేసేద్దాము. ఇది బాగా చేసుకున్నానండి. చింత చిగురిని మనం పూర్తిగా నలిపేసుకోవాలి. దానిలో అప్పుడు కాళ్ళు విడిపోతాయి, అవన్నీ తీసేయాలి. మీకు చూపించడం కోసం కొంచెం చింత చిగురు ఉంచానండి. దీన్ని ఇలా బాగా పిసికేసుకోవాలి. లేకపోతే కొంతమంది రోట్లో వేసుకుని కొంచెం బండతో చితగొట్టుకుంటారు. మీకు ఏది వీలుగా ఉంటే అది. కానీ చాలా ఈజీ అండి ఇది. ఇదిగో చూడండి, ఆకంతా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఆకు విడిపోతుందండి కాడల నుంచి. ఇందులో అసలు ఇది బాగా లేతదండి. ఇందులో కాళ్ళు లేవు. ఇందులో ఉన్న అక్కడక్కడ ఉన్న కాళ్ళు, పెద్ద కాళ్ళు లాంటివి తీసేసుకుంటే సరిపోతుంది.
నేను మొత్తం బాగా చేస్తే మీకు తెలియదని మళ్ళీ చూపించడం కోసం కొంచెం ఉంచానండి. ఇలాంటి కాడలు ఏరేసుకుని మిగతాది వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది మొత్తం కూరలో వేసేసుకుందాం. చింత చిగురు వేసేస్తున్నానండి. చింత చిగురు చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఫుల్ సి విటమిన్ ఉంటుందండి. రెగ్యులర్గా దొరకదు కాబట్టి సీజన్లో వచ్చినంతకాలం వారానికి ఒకసారైనా వండుకుంటే చాలా మంచిది. చింతకాయలు, లేతగా ఉన్న చింతకాయలు, చింత చిగురు చాలా మంచివి అండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో వాటర్ పోద్దాం. దీనిలోనే కారం వేద్దామండి, ఒక స్పూను. ఒక పెద్ద స్పూన్ కారం వేసాను. లాస్ట్లో దీనిలో కొంచెం జీరా పౌడర్ వేసుకుంటే బాగుంటుంది, ఇంకేం అవసరం ఉండదండి. ఒక్క నిమిషం మగ్గిన తర్వాత వాటర్ పోసేద్దాం. తీసి చూస్తున్నానండి, మూత మగ్గిపోయిందండి. ఈ కూర చూస్తూ ఉంటేనే ఆకలేసేస్తుంది. ఇప్పుడు వాటర్ వేసేద్దాము. ఒక గ్లాస్ పోస్తున్నానండి, ములక్కాడ ఉడకాలి కదా. దీనిలో ఇంక ఏమీ వేయక్కర్లేదండి. లాస్ట్లో కొంచెం జీలకర్ర పౌడర్ వేద్దాము. ఇది ఉడకటానికి ఒక 5 minutes పడుతుందండి. చూద్దామండి, అయిపోయిందేమో. అయిపోయిందండి. చింత చిగురు, ములక్కాడ ఎగురండి. చాలా సింపుల్గా తక్కువ పదార్థాలతో చింత చిగురు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, ములక్కాడ అంతేనండి. ఇంక ఇందులో కూడా ఏమీ పట్టవు. ఈజీ రెసిపీ, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి వేసేస్తున్నానండి. దీనిలోకి శనగలు నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం గోంగూర శనగలు కూర వండుకుంటాం కదా, అలాగా శనగలు కూడా నానబెట్టుకుని, లేకపోతే శనగపప్పు కానీ వేసుకుని వండుకోవచ్చు, బాగుంటుంది. అలా కూడా వండుకోవచ్చండి. అయిపోయిందండి. చింత చిగురు, ములక్కాడ ఇగురండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం మనం కారం ఎక్కువ వేసుకుని వండుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.